హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, త్వరలో మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్‌లో మరికొద్ది గంటల్లో? అది పాజిటివా? నెగెటివా? అన్నది చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి కొద్ది గంటల్లో మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి అందరూ చూడవచ్చు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్ అయితే వెళ్తుంది. And my present energy, 5 of Wands under the deck, Page of Pentacles. So right now మీ ఎనర్జీ అయితే 5 of Wands అంటే ఖచ్చితంగా మీరు ఒక విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీలో మీకే చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ, ఇది చేయాలా, ఇది చేయకూడదా, ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ మీ లైఫ్లో కొంతమంది కావాలనే కొంచెం డ్రామా అయితే క్రియేట్ చేస్తున్నారు. 5 of Wands. సో దాని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. బట్ ఏదేమైనా సరే అన్నెసెసరీ వాటిల్లో తలదూర్చకూడదు అని అయితే మీకు ఒక క్లారిటీ ఉంది. బట్ మీరేం చేయకపోయినా అవతల వాళ్ళే మిమ్మల్ని కావాలనే డ్రామాలోకి లాగడం అయితే జరుగుతుంది ఇక్కడ 5 of Wands. సో ఇక్కడ రైట్ నౌ మేబీ మీరు మీ ఎనర్జీని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, బట్ ఫ్యూచర్ అయితే ఇక్కడ చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో అయితే నాకు పాజిటివే కనిపిస్తుంది. బికాస్ క్వీన్ ఆఫ్ వాండ్స్, జస్టిస్ అండ్ ద వరల్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు మీ గురించి ఎక్కువగా ఆలోచించుకుని అండ్ మీరు ఎనర్జీ మీ మీద ఇన్వెస్ట్ చేసుకుని మీకు ఏది ఇష్టం, మీకు దేని మీద అయితే ప్యాషన్ ఎక్కువ ఉందో దాని గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ జస్టిస్ అంటే బ్యాలెన్స్ చేసుకోవడం. మేబీ రైట్ నో కొంతమంది మిమ్మల్ని కావాలని బ్యాలెన్స్లో లేకుండా చేయడం ట్రై చేస్తున్నారు. అంటే చూడండి, ఒక మనిషికి బ్యాలెన్స్ తప్పిపోయేలా చేస్తే ఆ మనిషి కొంచెం వేరే విధంగా బిహేవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా అదే ట్రై చేసినా మీరు చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎక్కడైనా మీకు జస్టిస్ జరగాలి, జరగట్లేదు అని మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా జస్టిస్ మీకే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ద వరల్డ్. సో మీకు తెలుసు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి. అండ్ మీరు రైట్ నౌ కొంచెం ఒంటరిగా కూర్చొని టైం స్పెండ్ చేయడం, మీకంటూ ఒక క్లారిటీ తెచ్చుకోవడం లాంటివి చేస్తున్నారు. సో ఇక్కడైతే నాకు అంత పాజిటివే కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో. దాని తర్వాత యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం. బట్ చెప్తున్నాను కదా, ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చూసినా మీరైతే బ్యాలెన్స్డ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా నాకు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. లైక్ ఇద్దరికి అట్రాక్షన్, ప్యాషన్, ఇష్టం ఉన్నా సరే ఒక ప్యాషనేట్ ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ జస్టిస్ అంటే మీ రిలేషన్షిప్ని ఫర్దర్గా ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. లైక్ ఇప్పుడు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే నెక్స్ట్ ఎంగేజ్మెంట్ కానీ, కమిట్మెంట్ కానీ, లేదా ఇంట్లో చెప్పడం కానీ. సో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే ఎంగేజ్మెంట్ అయిందో మ్యారేజ్ గురించి, బికాస్ ఒక సార్ట్ ఆఫ్ క్లారిటీ అండ్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది నాకు ఇన్ జనరల్ అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా. అండ్ ఇక్కడ మీకు మిగతా వ్యక్తులు కూడా సహాయపడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మీ కెరియర్లో అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు. అంటే మీకు అనుకూలంగా, మీకు ఉపయోగపడేలాగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు.
అండ్ 10 of Wheels, Page of Wands అండ్ 6 of Wands. అగైన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీలో చాలామంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ లేదా ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ అవడం కానీ జరుగుతుంది బికాస్ 10 of Wheels. అండ్ 10 of Wheels అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా, మనీ రిలేటెడ్ మీకు ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ అంటే లైఫ్ సెటిల్మెంట్ లాగా అనమాట. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి బట్ మనీ దొరకట్లేదు అన్న వాళ్ళకి మీకు మనీ అరేంజ్ అయ్యింది అనే ఒక మాట కానీ. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీరు మీ పార్ట్నర్ చాలా చాలా హ్యాపీగా ఉంటారు బికాస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్లీ స్టెబిలిటీ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీ మ్యారేజ్ ఒప్పుకోవడం కానీ ఇక్కడ ఫ్యామిలీస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే గుడ్ న్యూస్, కమ్యూనికేషన్. సో ఎవరైనా ఒక కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ మీరు అనుకున్న వార్త ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీరు అనుకున్న న్యూస్ అయితే మీకు వస్తుంది. అది మీరు ఏది అనుకున్నా సరే బికాస్ పేజ్ ఆఫ్ వాండ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది వాళ్ళ ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఏదో వర్క్ చేస్తున్నాంలే, శాలరీ కోసం జాబ్ చేస్తున్నాంలే అన్నట్టు ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ ప్యాషన్ మీద మీరు ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీకు అది ఫ్యూచర్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్, అండ్ జెమినై ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. చాలా చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ, ఫైర్ సైన్. అండ్ నెక్స్ట్ కార్డ్ 6 of Wands అంటే సక్సెస్. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీరు ఒక బిగ్ సక్సెస్ అయితే మీకు రాబోతుంది. అంటే ఈ సక్సెస్ అంటే నార్మల్ సక్సెస్ కాదు, మీరు ఈ సక్సెస్ సాధించారని మీ చుట్టాల్లో కానీ మీకు సరౌండింగ్స్లో కానీ అందరికీ తెలుస్తుంది. 6 of Wands అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ అండ్ బిగ్ విక్టరీ అని చెప్పాలి. ఫినాన్షియల్లీ కూడా చాలా స్టేబుల్ అవుతారు. మెటీరియల్ సక్సెస్, బట్ మెటీరియల్ సక్సెస్ కన్నా మీకు ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే మీకు ఒక రికగ్నైజేషన్ అయితే వస్తుంది. అంటే ఇన్నాళ్ళు మీరు దేనికోసం అయితే ఎక్కువగా ఎదురు చూసారో ఆ రికగ్నైజేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఇక్కడ మీ రిలేషన్షిప్కి ఒక రికగ్నైజేషన్ అంటే ఓకే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారని మీ పేరెంట్స్ ఒప్పుకొని ఓకే చెప్పడం కానీ లేదా మ్యారేజ్ అవ్వడం కానీ బికాజ్ మీరు అఫీషియల్ అవ్వడం కానీ. 6 of Wands ఖచ్చితంగా ఇది మ్యారేజ్ కార్డ్. ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీ మ్యారేజ్ రిలేటెడ్, మీ రిలేషన్షిప్ రిలేటెడ్ ఒక క్లారిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్సే కనిపిస్తున్నాయి. టు బీ హానెస్ట్, ఒకవేళ నెగిటివ్ వస్తే నెగిటివ్ ఖచ్చితంగా చెప్పేదాన్ని, బట్ ఇక్కడ అన్ని పాజిటివే కనిపిస్తున్నాయి. బట్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి యూనివర్స్ నుంచి, దాన్ని బట్టి మీరు ఎలాగా ప్రిపేర్ అయి ఉండాలన్నది కూడా చూద్దాం. సో గైడెన్స్ చూద్దాం. Under the deck, the sun again. అంటే ఖచ్చితంగా సక్సెస్, మనీ. ఖచ్చితంగా ఎవరైతే మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారో, మనీ సరిపోవట్లేదు, నేను సరిపడగా మనీ సంపాదించట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఖచ్చితంగా ఇక్కడ నాకు చాలా మీ ఫినాన్షియల్లో చాలా పెద్ద గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వీల్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్. సో గైడెన్స్ ఏంటంటే మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. బికాజ్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మెంటల్ క్లారిటీ. అండ్ అది చేయడం వల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ అంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు అగైన్ తీసుకోనా వద్దని కాదు, ఒకసారి తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కాన్స్టెంట్గా యాక్షన్ తీసుకోవాలి. కన్సిస్టెంట్గా మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో మీకు రిజల్ట్ అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఎవరైతే కొత్తగా ఏదైనా న్యూగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆలోచిస్తూనే ఉండకుండా ఇక్కడ యాక్షన్ తీసుకోమని అర్థం.
బట్ అది మీరు స్టార్ట్ చేసే ముందు దాని ప్రోస్ అండ్ కాన్స్, ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇలా అన్నీ మీరు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ టెంపరెన్స్, 6 ఆఫ్ వీల్స్ అండ్ 4 ఆఫ్ వీల్స్. అంటే మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి. ఎక్కువ హ్యాపీనెస్ వచ్చిందని చెప్పి ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వద్దు, బాధ వచ్చిందని చెప్పి ఎక్కువ బాధపడద్దు. ఏదైనా సరే టెంపరీ, చేంజే కాన్స్టెంట్. సో మీరు అందుకే ఏదొచ్చినా సరే ఎక్కువగా ఫీల్ అవ్వకుండా దాన్ని బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. అదే యూనివర్స్ ఇక్కడ మీకు గైడెన్స్ ఇస్తుంది. అండ్ 6 ఆఫ్ వీల్స్. సో మీరు ఇప్పుడు ఫైనాన్షియల్లీ నాకు ఇక్కడ చాలా గ్రోత్ కనిపిస్తుంది. బట్ మనీ ఉంది కదా అని ఎలా పడితే అలా యూజ్ చేయొద్దు. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేయండి. బ్యాలెన్స్డ్గా ఖర్చు పెడుతున్నారా లేదా, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. అండ్ 4 ఆఫ్ వీల్స్ అంటే మీరు చాలామంది మీరు ఏమనుకుంటున్నారో, మీ ఎమోషన్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, బట్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనీ విషయంలో ఓకే, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ సేవ్ చేస్తున్నాం, ఇదన్నీ ఆలోచించడం ఒక ఎత్తు. బట్ గ్రీడీగా ఉండకండి, బికాజ్ మీరు మరీ గ్రీడీగా ఉంటే అది మీకు కష్టమవుతుంది. ఓకే. సో గ్రీడీగా అయితే అస్సలు ఉండొద్దు. బట్ ఇక్కడ నాకు గైడెన్స్లో కూడా ఇక్కడ మీరు ఏదైనా ఒకటి న్యూగా స్టార్ట్ చేయాలన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని స్టార్ట్ చేయండి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అన్ని కంట్రోల్లో పెంచుకోండి. అండ్ మీ ఫినాన్సెస్ అన్ని బ్యాలెన్స్ చేసుకోండి. అలాగే ఎవరినైనా ట్రీట్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మనం ఒక హై పొజిషన్లో ఉన్నప్పుడు, మనం ఒక సక్సెస్లో ఉన్నప్పుడు. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. విక్టరీ. చూసారా, మళ్ళీ సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఎవరైతే సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారో, యూనివర్స్ మీకు ఇక్కడ 3rd టైం సేమ్ మెసేజ్. ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది. కేరింగ్ కనెక్షన్స్. సో మీలో ఎవరికైతే కనెక్షన్స్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయో, ఆ ఇష్యూస్ అన్నీ వెళ్ళిపోయి మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ హీలర్ ఆఫ్ ద ఏజెస్. సో మీకు హీల్ చేసే పవర్ ఉంది, బట్ దానికంటే ముందు మీరు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. మీరు ఫస్ట్ హ్యాపీగా ఉండి మీరు ఫస్ట్ హీల్ అయితేనే ఎదుటి వాళ్ళని హీల్ చేయగలరు. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్, న్యూ మూన్ ఇన్ అక్వేరియస్. సో మీరు ఏదైతే రిలేషన్షిప్లో మీరు మాట్లాడే అనుకున్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేయండి. బికాస్ కమ్యూనికేషన్ అనేది మేక్ ద రిలేషన్షిప్, కెన్ బ్రేక్ ద రిలేషన్షిప్. ద ఎండ్ ఆఫ్ ఇట్ టఫ్ సైకిల్ అప్రోచెస్, ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికాన్. మీరు కానీ మీ పర్సన్ కానీ రైట్ నో మీ రిలేషన్షిప్లో ఒక టఫ్ సైకిల్లో ఉంటే వెరీ సూన్ ఆ టఫ్ సైకిల్ అయితే ఎండ్ అయిపోతుంది. ఆర్ మీ పర్సనల్ లైఫ్లో రైట్ నో మీరు ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్లో ఉంటే ఆ సిచ్యువేషన్ కూడా వెరీ వెరీ సూన్ ఎండ్ అయిపోతుంది. అండ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే, ఫుల్ మూన్ ఇన్ లియో. సో అగైన్ మీ యాటిట్యూడ్ కానీ మీ ప్రైడ్ కానీ ఎవరికి చూపించొద్దు. ఓకే, మనం సక్సెస్లో ఉన్నామని చెప్పి మనం ప్రైడ్ చూపించకూడదు. రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం. ఫినాన్సెస్ అండ్ కెరియర్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. మీలో కొంతమంది రైట్ నౌ మీ ఫినాన్షియల్ ఇష్యూస్ అండ్ కెరియర్ రెండు కూడా మీ రిలేషన్షిప్లో మేబీ ప్రాబ్లమేటిక్గా ఉన్నాయని అర్థం. అండ్ రీకన్సిలియేషన్, సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే ఉంది. ఫ్లర్ట్, ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, బీ ప్రెజెంట్. ఎవరితోనో మాట్లాడేటప్పుడు హ్యాపీగా మాట్లాడండి, ఎస్పెషల్లీ మీ పార్ట్నర్తో. అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్, యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. అండ్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్, వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. సో మీరు రిలేషన్షిప్కి ఛాన్స్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు అని అర్థం. అండ్ మీకు ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ అని అర్థం. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.